బడ్జెట్ రాష్ట్రం అన్ని వర్గాలు తీవ్ర నిరాశపరిచిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో గ్యారంటీల గారడి, బడ్జెట్లో అంకెడీల గారడి అని ఎద్దేవా చేశారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీల ప్రస్తావన లేదని, ఇది రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకువెళ్లే బడ్జెట్ అని అభివర్ణించారు. మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి, కానీ దురదృష్టవశాత్తు అలా లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయినప్పటికీ మహిళలకు ఆర్థిక సహాయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. మహిళలందరికీ 2,500 కోట్లు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పటికే 8 నెలలు అయిపోయింది. బహుశా ఈ బడ్జెట్ లోనైనా పెట్టారేమో. మొదటి హామీ కదా. ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు 1.5 అక్కా చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు. అందులో 18 ఏళ్లు దాటిన పెట్టుకున్న 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది అక్కా చెల్లెళ్లకు శుభవార్త చెప్తారేమో అని చెప్తే నిరాశ చూపారు. ఇవాళ 8 నెలలు అయింది. 8 నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే 20,000 కోట్లకు పైగా బాకీ పడ్డారు. పోనీ ఈ బడ్జెట్ లోనే పెట్టి ఇక ముందు కన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది. ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చారు. అవ్వాని పెన్షన్ ఎంత వస్తుంది? 2,000. డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పెన్షన్ 4,000 అవుతుంది. నీ మన్మడి కాళ్ళు వస్తాడు, డీజిల్ కు పైసలు అడుక్కుంటాడు, పెట్రోల్ కు పైసలు అడుక్కుంటాడు అన్నాడు. మరి 4,000 డిసెంబర్ లోనే ఇస్తాను. జూలై నెలలో ఉన్నాం, ఇప్పటిదాకా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, అవ్వకిస్తాం, తాతకిస్తాం, నౌకరున్నా ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తాం, అర్హులందరికీ ఇస్తాం, 4,000 ఇస్తాం అని ఉదరగొట్టింది కదా. 100 రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా. ఏమైంది మీ బడ్జెట్ లో? ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ